గురువుగారు అలాగే దిష్టి తీసేటప్పుడు కొంతమంది కళ్ళుప్పుని వినియోగిస్తూ ఉంటారు కదా! ఈ ఉప్పు వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? నిజానికి కళ్ళ ఉప్పుని మనం వాడాలి. అయోడైజ్డ్ ఉప్పు అన్న పేరిట పొడి పొడిగా లభించే ఉప్పు, ఏదో కంపెనీ పేరుతో లభించే ఉప్పు, ఆ పేర్లు గల ఆ సన్నటి పొడిలాంటి తెల్లగా మెరిసిపోయే ఉప్పు ఎంత తెల్లగా మెరిసిపోతూ ఉంటే అంత అనారోగ్యకరం. తెస్తాం, కుంభాలు కుంభాలు వినియోగిస్తూ ఉంటాం. ఓ పచ్చడి అందులో బూజు వచ్చింది, పాడైంది అంటే అర్థం ఏమిటి? ఉప్పు తక్కువైంది అంటారు. పచ్చడి పాడు కాకుండా ఉండాలి, కాస్త ఉప్పు ఎక్కువగా ఉండాలి. నిలవ కదా, పదార్థం పాడు కాకుండా ఉండాలి అంటే ఉప్పు ఎక్కువగా వేస్తాం. ఆ పదార్థం తిన్నాక కడుపులో చేరిన ఆ పదార్థం రూపాంతరం చెందాలి. అలాగే ఉంటే జీర్ణమయ్యేది ఎప్పుడు? కనుకనే మనవారు ఉప్పు ఎక్కువగా తినొద్దు అన్నారు. అందులోనూ అయోడైజ్డ్ అన్న పేరిట ఈనాటి కాలంలో మనకు లభించేటటువంటి ఈ పొడి పొడి ఉప్పు రసాయనిక చర్యలతో కూడుకున్న మిశ్రమమైనటువంటి పదార్థం. అది కాకుండా కళ్ళ ఉప్పు వాడాలి, రాళ్ల ఉప్పు వాడాలి. ఆలయాలలో ధ్వజస్తంభం వద్ద కళ్ళ ఉప్పును రాశిగా పోసి దీపారాధన చేసి ఆ దీపాన్ని చూస్తూ మన సంకల్పాన్ని చెబితే సంకల్పం నెరవేరుతుంది. ఏ సంకల్పంతో మనం దీపం వెలిగిస్తే మన సంకల్ప శక్తి, ఆధ్యాత్మిక బలం, మనోబలం, సాధనా శక్తి వెంటనే ఆ కోరికను నెరవేర్చేలాగా చేస్తాయి. అలాగే ఇంటి యజమాని తరచుగా అనారోగ్యాల పాలవుతున్నప్పుడు, మనోబలం కోల్పోయినప్పుడు కళ్ళ ఉప్పుతో అంటే రాళ్ల ఉప్పుతో యజమానికి దిష్టి తీయాలి. ఎడమ చేతితో ఆ రాళ్ల ఉప్పు పుచ్చుకొని ఇల్లాలు, కూతురు, కొడుకు ఎవరైనా కూడా యజమాని చుట్టూరా అపసవ్యంగా 7 సార్లు తిప్పి ఆ వ్యక్తికి చూపించి అతని చేతి అందులో నోటిలో ఉండే లాలాజలం పడే విధంగా చేయమని చెప్పి అనంతరం ఆ ఉప్పును తీసుకువెళ్ళి వీధిలో విసిరివేసి చెయ్యి కడుక్కొని తిరిగి వచ్చి యజమానికి బొట్టు పెట్టి దేవతా తీర్థం ఇచ్చి నిద్రపోండి అని చెబితే, ఏదో చేశారు, నాకు ఇది మంచి చేసే విషయం అవుతున్నది, దిష్టి తొలగించారు, చూచే వాళ్ళ దృష్టి నాకు నష్టం కలిగించేలాగా ఉన్నది కాబట్టి అది తొలగించేలాగా చేశారు, ఈ విశ్వాసంతో యజమాని హాయిగా నిద్రపోతాడు, రోగాలు అతడి నుంచి దూరం వెళ్ళిపోతాయి. కళ్ళ ఉప్పు, రాళ్ల ఉప్పుతో మాత్రమే దిష్టి తీయాలి. మరికొన్ని సందర్భాలలో ఎండమిరపకాయలు, కళ్ళ ఉప్పు ఈ రెండింటితో దిష్టి తీసి స్టవ్ మీద వేస్తే చిటపట అనే శబ్దం రావడంతో ఆ శబ్దాలు వినే కొద్దీ తెలియని ఒక ఆనందం కలుగుతుంది. వ్యాపించిన ఈ ఉప్పు సువాసన ద్వారా ఆ వ్యక్తికి సంబంధించిన వ్యతిరేక ఆలోచనలు తొలగిపోతాయి, సానుకూల దృక్పథం పెరుగుతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతాడు. కళ్ళ ఉప్పు ఇంత పని చేస్తుంది. అలాగే శరీరానికి సంబంధించి వివిధ అవయవాలలో మెడ నొప్పి, మోచేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా మెడ నొప్పి ఇలాంటిది వచ్చినప్పుడు కళ్ళ ఉప్పు అంటే రాళ్ల ఉప్పునే పెనం పైన వేసి బాగా వేడెక్కిన తర్వాత వస్త్రంలో ఆ కళ్ళ ఉప్పును సేకరించుకొని కాస్త నెమ్మదిగా కాపడం పెడితే ఆ నొప్పి తగ్గుతుంది. తల్లి చేసిన మేలు కళ్ళ ఉప్పు చేస్తుంది అంటుంది ఆయుర్వేద శాస్త్రం. తినకూడదు, బాహ్యంగా వినియోగించుకోవాలి. ఏదో పురుగు పుట్రా కుట్టింది, కాస్త దద్దురుగా వచ్చింది, విషతుల్యంగా ఉంది, ఎర్రగా మారిపోయింది, కళ్ళ ఉప్పుని నీళ్ళల్లో ముంచి అలా రాస్తే నొప్పి తొలగిపోతుంది, ఆ సూక్ష్మక్రిములు ఏమైనా ఉంటే తొలగిపోతాయి, శరీరం, చర్మం సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఆయుర్వేద పరంగా, ఆధ్యాత్మిక పరంగా కళ్ళ ఉప్పును ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు.